1951 ఫిబ్రవరి 16న విడుదలైన జానపద చిత్రం ఆకాశరాజు. చిత్ర నిర్మాణ సంస్థ పేరు త్రిమూర్తి. 1948లో శ్యామలా ఫిలిమ్స్ బ్యానర్లో గీతాంజలి సాంఘిక చిత్రాన్ని నిర్మించి ఆర్థికంగా దెబ్బతిన్న నటుడు జంధ్యాల గౌరీనాథశాస్త్రిగారు నిర్మించిన రెండవ చిత్రం ఈ ఆకాశరాజు. దర్శకుడు జ్యోతిష్ సిన్హా, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రచన చేసిన తొలి తెలుగు చిత్రం, ఏకైక తెలుగు చిత్రం ఈ ఆకాశరాజు. కథా కల్పన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అని ప్రకటనల్లో రాశారు. ప్రత్యేకంగా పేర్కొనకపోయినా కథతో పాటు మాటలు పాటలు కూడా రాసింది విశ్వనాథవారే అయ్యుండాలి. సంగీత దర్శకుడి పేరు ఎక్కడా పేర్కొనలేదు. పాటలు పాడినవారు కూడా ఆ రోజుల్లో పెద్దగా ప్రాచుర్యంలో లేనివారే. సిఏ మధుసూదన్, కె రామారావు, సుందరమ్మ, సీతారావమ్మ, రాణి పాటలు పాడారు. ఈ సినిమాలో టైటిల్ పాత్ర ఆకాశరాజు దుష్ట పాత్రలో నటించింది నిర్మాత జంధ్యాల గౌరీనాథశాస్త్రిగారే. కథానాయకుడు ఆత్మారాం పాత్రలో నటించింది మంత్రవాది శ్రీరామ్మూర్తి. ఈయన ఆ రోజుల్లో రేపల్లెలో ప్లేడరుగా పనిచేస్తూ ఉండేవాళ్లు. హీరోయిన్ శాంతగా నటించింది వాహినీ కుమారి. ఈ చిత్రంలోనే తరువాతి రోజుల్లో ప్రముఖ క్యారెక్టర్ నటుడు అయిన రావికొండలరావు గారి సోదరుడు ఆర్కే రావు హాస్యనటుడిగా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆయనకు జోడీగా నటించింది టి కనకం. ఇంకా ఇతర పాత్రల్లో సిఎస్ఆర్, రంగారావు, వంగర, జూనియర్ లక్ష్మీరాజ్యం మొదలైన వారు నటించారు. ఆకాశరాజు చిత్రం ఘోర పరాజయం పాలయింది.